ఒకవైపున యుద్ధ విరమణకి ముందే కరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్ మీద దాడి చేయడం, ఆ పైన మరొక వైపున ఇరాన్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్స్ చైనా తీసుకొచ్చి పెట్టడం, మరొక వైపున చూస్తే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైన స్థావరాల మీదన దాదాపు 50 మంది కీలకమైనటువంటి లీడర్లు సమావేశమైనటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ పేల్చి పడేసేటప్పటికి రగిలిపోయినటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యి ఇంటర్సెప్ట్ చేసింది, వాటిని కూల్చేసింది అన్నటువంటిది ఇజ్రాయెల్ ఆర్మీ చూపెడుతున్నటువంటి దృశ్యాలన్నమాట. వీటికి సంబంధించినటువంటి ఇష్యూని చూపెడుతోంది, ఇదిగో ఇట్లా జరిగింది అన్నటువంటిది. బట్ ఇది పాత విజువల్సా కొత్త విజువల్సా మనకు తెలియదు, కానీ ఇజ్రాయెల్ ఆర్మీ అయితే ఇది లేటెస్ట్గా జరిగిందని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది అనమాట. ఇజ్రాయెల్ ఆర్మీ కొన్ని విజువల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంటుంది, ఏం జరిగినాయి లేటెస్ట్గా, మిగతా మీడియా అది పట్టించుకోదు.